ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తానండి. ఇంతకుముందు వీడియో పెట్టాను కానీ అది ఒక అలోవెరానే పెట్టాను. ఈరోజు అలోవెరా వేపాకుతో మనం పేస్ట్ చేసి తలకు పట్టించాలండి. ఇదిగోండి, ఇది అలోవెరా చెట్టు అనమాట. నేను కట్ చేస్తాను. ఇదిగోండి, ఇది కట్ చేస్తాం కదా, ఈ పైదంతా తీసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇది వేపాకు అండి. వేపాకుని శుభ్రంగా కడిగేసుకున్నాం. ఇప్పుడు ఇది దోసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాం. చూసారు కదా, వేపాకు ఇందులో దూసేసుకున్నాం. ఇప్పుడు మనం అలోవెరాని ఈ పై పొట్టంతా తీసుకోవాలండి. ఇది ఇలాగే వస్తుంది కలరు. పొట్టు తీయకపోయినా ఏం కాదండి. అయితే తలస్నానం చేసాక ఇదంతా జుట్టుకు పట్టేసి తొందరగా రాదు. అందు గురించే మనం ఇలా పొట్టు తీసేసుకుంటే కనుక అంతగా ఇబ్బంది ఉండదు. ఇది కొంచెం జారిపోతూ ఉంటుందండి, కొంచెం ఇబ్బందే. అయినా సరే కొంచెం గట్టిగా పట్టి తీయాలి. ఇది జారిపోతూ ఉంటుందండి, కానీ అలోవెరా చాలా మంచిదండి. చాలామంది జ్యూస్ కూడా తాగుతుంటారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. ఇది కాకపోతే కాస్త వాసన వస్తుందండి. అయినా సరే అలోవెరా ఈ వైట్ కలర్ ఉంది కదా, ఇది చాలామంది తింటారు. నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కానీ తింటారు. ఇది జుట్టుకి ఆరోగ్యానికి అంతా మంచిదంటండి. అయితే మేము చాలాసార్లు మా పిల్లలకి నేను ఇలాగే పెడుతుంటాను, పేస్ట్ చేసేసి తలకి. వేపాకు ఉన్నప్పుడు వేపాకుతో పెడతాను, వేపాకు లేకపోతే ఉత్తి అలోవెరా పేస్ట్ అయినా సరే పెడుతుంటాను అనమాట. మీకు కావాలంటే ఇందులో కొంచెం మెంతులు, కరివేపాకు వేసుకోవచ్చు. ఇది ఇలాగే జిగురు జిగురుగా ఉంటుంది అనమాట. తీసేటప్పుడు కూడా ఇది చాలా జారిపోతూ ఉంటుంది. ఇదిగోండి ఇలాగా. సరే సార్, ఇది కాదు. कितना से बीच 39 1 मिनिट उसका ఎక్కువ కడితే గీదేనా సెట్ కడ ఎక్కదు మినిట్ కాడ్స్
చూసారు కదా, ఇదిగోండి అలోవెరాను మనం వేపాకు కూడా వేసేసుకున్నాం. ఇదంతా శుభ్రంగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి, మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, అలోవెరా వేపాకు పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది ఒక గిన్నెలోకి తీసేసుకొని తలకు పట్టించేసుకుందాం. చూసారు కదా, వేపాకు అలోవెరా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇదిగోండి తలకు పట్టించేద్దాం. ఇదిగోండి ఇలాగా. ఇలా పాయలు తీసుకుంటూ ఇది ఇలా ఊడొస్తుందండి. అయినా సరే ఇలాగ చిన్న చిన్న పాయలు తీసుకుంటూ మొత్తం తలంతా పట్టించేసుకోవాలి. ఇది ఇలా ఊడొస్తుందండి. ఇది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం తలకు పట్టించేసుకోవాలన్నమాట. ఇలా పట్టించే ముందు తల స్నానం చేసుకోవాలండి శుభ్రంగా. హెయిర్కి ఆయిల్ లేకుండా చూసుకోవాలి. ఇలా పాపిడి తీసుకుంటూ ఇలా మొత్తం పట్టించేసుకోవాలి తలకి. తలంతా కూడా పాయలు తీసి పెట్టేశానండి. ఇలా ఒకసారి పైనంతా కూడా పూసేసుకొని ఇదంతా రాలిపోతుంది, కానీ ఆ రసం అనేది ఉంది కదా, అది పడుతుంది అన్నమాట తలకి. ఇలాగా మిగతా హెయిర్ కూడా మొత్తం ఇలా పట్టించేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇది రాలిపోయినా కానీ ఈ రసం అంతా పడుతుందండి హెయిర్కి. దీనివల్ల ఏంటంటే చుండ్రు పోతుందండి. అలాగే పేలు ఈపులు ఏమన్నా ఉంటే కూడా ఈ వేపాకు చేదుగా ఉంటుంది కదా, ఆ చేదుకి అన్నీ చచ్చిపోతాయి అన్నమాట. తల కూడా నీట్గా ఉంటుంది, చక్కగా పెరుగుతుంది. చూసారు కదా, ఇలా పట్టేసేసిన తర్వాత మనం మొత్తంగా ముడేసేసుకుందాం. ఇలా పెట్టిన తర్వాత ఒక గంటన్నర ఉంటే సరిపోతుందండి. తర్వాత తలస్నానం చేసేయచ్చు. తలస్నానం చేసిన తర్వాత ఇదంతా ఊడిపోతుంది, మళ్ళీ పొట్టు ఏముండదు. ఇలా ముడికి పైనుంచి ఇలా మొత్తం పట్టించేసుకోవాలి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పేలు ఈపులు ఏమైనా ఉన్నా కూడా, చుండ్రు ఉన్నా కూడా, పెద్దవాళ్ళకి కూడా అండి, మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకున్నా కూడా దీంట్లో మనం కెమికల్స్ ఏమీ కలపట్లేదు, ఇది సహజమైనది. హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే చుండ్రు ఈపులు ఏమీ లేకుండా చక్కగా ఉంటుందండి. జుట్టుకి చాలా బలం అనమాట. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.